రవికిరణ్ గారు మీరు అన్నట్టు నిజంగానే ఇప్పుడు అంత వైఫై అంత నెట్వర్క్ దానికి కనెక్ట్ చేయాలి అంటే చాలా ఏజెన్సీ ప్రాంతాలు చాలా గ్రామాల్లో అసలు నెట్ సౌకర్యమే లేదు మరి మొన్న జరిగిన చోట. అవును, మనకి అందుకనే మనం పెట్టలేదు. మనం మోడల్ 3 ఈవీఎం యూజ్ చేస్తాం. మన సైంటిస్టులు, మన ఎలక్షన్ కమిషన్ అన్ని ఆలోచించి 1982లో ఫస్ట్ దీన్ని ప్రయోగాత్మకంగా మొదలు పెట్టి జాగ్రత్తగా చేసుకుంటూ వచ్చి కాంగ్రెస్ హయాంలో మీరన్నట్టు 2009లో అమలు చేసుకుంటా ఇన్ని దశాబ్దాలుగా ట్రైల్ చేసుకుంటా ఈ స్థాయికి వచ్చారు. మళ్ళీ దాన్ని ఇవాల్వ్ చేసి మార్చి వివిప్యాట్లు కూడా పెట్టి ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాల అనుసారం ర్యాండమ్ గా ఒక నియోజకవర్గంలో 3 ఈవీఎంలు పిక్ చేసి దాన్ని వివిప్యాట్లు కూడా తీసి దీనిలో ఉన్న సంఖ్య దానిలో ఉన్న సంఖ్య సరి సమానంగా ఉన్న లేదు చెక్ చేశారు కూడా. అయ్యోలో చేసినప్పటికీ ఏ ఒక్క దాంట్లో తేడా రాలేదు లక్ష్మి గారు, ఏ ఒక్క దాంట్లో తేడా రాలేదు. ఇక్కడ ఏంటంటే ఓడిపోయిన దుగ్ధ కనీసం జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నటువంటి వాదనకి ఈవీఎం చేస్తున్నటువంటి దుష్ప్రచారానికి లేకపోతే ఈవీఎం కావాలని నేను ఓడిపోయిన దానికి కనీసం వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా మద్దతు ఇవ్వట్లేదు. మీరు అన్నట్టుగా కనీసం ఇప్పుడు మన ప్యానల్లో రెడ్డి గారు కూడా మాట్లాడట్లేదు. నేను ఏకీభవిస్తున్నాను మా నాయకుడితో. మనకి నేను ఒక ఛానల్ డిబేట్కి వెళ్తే వైసీపీ ప్యానలిస్ట్ బాహటంగా అన్నారు, ఇది సెల్ఫ్ గోలు, మా నాయకుడు అలా అనకూడదు, ప్రజలు తీర్పు ఇచ్చారు. అడగండి, మీ నాయకులను అడగండి, మీ మాజీ మంత్రుల్ని మాజీ ఎమ్మెల్యేలు అడగండి, చెప్తున్నారు కదా మా నాయకత్వం సరిగ్గా లేదు, మా నాయకుడు ఎవరితో మాట్లాడు, ఎవరితో కార్యకర్తను ఇగ్నోర్ చేశాడు, ఐపాక్లు నమ్ముకున్నాడు, ఐటీని నమ్ముకున్నాడు, ఈ గతి వచ్చింది, మేము చెప్తానే ఉన్నాం అలా చేయొద్దని మా మాట ఈయన దగ్గర వాళ్ళు చెప్తుంటే బాహాటంగా ఈయనేమో పార్టీలో వస్తున్న వ్యతిరేకత, ఆయన నాయకత్వం సన్నగిలుతున్న నమ్మకం, దాన్ని డైవర్ట్ చేసి ఒక డైవర్షన్ పాలిటిక్స్ లో మరి సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టుగా ఉంది తప్పితే మరి 2019లో 150 స్థానాలు వచ్చినప్పుడు మరి ఎందుకు అడగలేదండి? ప్రతిపక్షం అంటే మరి 23 స్థానాలేనా? అలా ప్రతిపక్షం ఉండకూడదు. ముఖ్యంగా అలా అనుకుంటే ఒకటి అంటే ఇది